హలో హలో హాయ్ గుడ్ మార్నింగ్. ఎవరు? గుడ్ మార్నింగ్ మోనికా. హాయ్ మోనికా. ఓహో అక్కడ మోనికా. మోనికా హాయ్, ఎలా ఉన్నావు? మోనికా నీ కాల్ రాగానే చూసావా ఇక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేసాయి. నా పేర్లో మన పేర్లో అంత మంచి వైబ్రేషన్ ఉందన్నమాట. అంటారు ఎలా మోనికా? పేరు ఓకే, కానీ ఎందుకో మోనికా నీతో మాట్లాడితే నాకు చాలా బాగుంటది తెలుసా? నేనుంటే నీకు హెడ్ మోనికా చెప్పండి. టిఫిన్ చేసావా లేదా? అయింది. ఏం టిఫిన్ చేసావు? దోశ. ఇప్పుడు మోనికా నేను ఇంత బాగా అడిగాడు కదా టిఫిన్ చేసావా లేదా అని. ఏ రోజు నన్ను అడగలేదు తెలుసా ఇంత ప్రేమగా. మోనికా ఎప్పుడైనా తిన్నావా అని. ఎప్పుడు తింటానే ఉంటావు, ఎప్పుడు పడుకుంటానే ఉంటావు, అవే మారరా మీరు. అయ్యే అందరిని అడగం, కొంతమంది స్పెషల్ పీపుల్ ని అడుగుతాం కదా మోనికా. అయితే ఇంకేంటి మరి విశేషాలు? ఈ రోజు వీకెండ్ కదా. ఈ రోజు కాదు, రేపు వీకెండ్. మేము ఫ్రైడేనే వీకెండ్ చేసుకుంటాము. అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మాకు. సరే సరే అవునవును. అది అవును మంచి. చెప్పు. అదే ఏంటి వీకెండ్ స్పెషల్స్? వీకెండ్ ప్లాన్స్ ఏంటి, స్పెషల్స్ ఏంటి? 12th ని మదర్స్ డే వస్తుంది కదా. ప్రోటీన్. 12th ని మదర్స్ డే వస్తుంది. అవునవును లేదా? మరి ఏంటి ఏమి ఇస్తున్నావు మరి మదర్ కి గిఫ్ట్? మా పాప ఆల్రెడీ గిఫ్ట్ తయారు చేసింది. మా మదర్ కి సారీ తీసుకోవాలనుకున్నా. మీరు సారీ, మీ పాప మీకు ఆల్రెడీ గిఫ్ట్ తయారు చేసింది. వా వండర్ఫుల్. అయితే మోనికా ఈరోజు టాపిక్ ఏంటంటే మంది. మోనికా మ్యారీడా? అవును మ్యారీడ్. అబ్బా షిట్. అప్పటి నుంచి పులిహోర రాజులాగా పులిహోర కలుపుతున్నాడు. ఓకే అయితే మౌనిక ఈ రోజు టాపిక్ ఏంటంటే చాలా మంది స్టమక్ పెయిన్ వచ్చినా, హెడ్ ఏక్ వచ్చినా, లేదంటే నిద్ర పట్టకపోయినా, బాడీ పెయిన్స్ వచ్చినా వెంటనే టాబ్లెట్స్ వేసుకోవడం అలవాటు అన్నమాట. అదో తృప్తి అన్నమాట వాళ్ళకి. సో అలాగ వేసుకోవడం అన్నది మంచిదా కాదా? అది గుడ్ హ్యాబిట్. చెప్పు రాంగ్. ఎందుకు? రీజన్ చెప్పు దేనికి. రీజన్ అంటే రిఫ్లెక్షన్ బాగుంటది కాబట్టి మనకి బాడీ పెయిన్స్ వస్తాయి. ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల, బయట ప్రాబ్లమ్స్, జాబ్ వర్కర్ వల్ల వస్తుంది కాబట్టి మైండ్ అనేది అప్సెట్ అయిపోయి టాబ్లెట్లు విని ఇంట్రెస్ట్ చూపెడతాం అంతే. ఓకే. బాడీకి జనరల్లీ పెయిన్స్ అది వచ్చినప్పుడు ఒక నైట్ రెస్ట్ ఇస్తే సెట్ అయిపోతుంది కదా నేచురల్ గా. పడుకుంటే సెట్ అయిపోతుంది. పడుకునేది 5 గంటలు పడుకున్నా సరిపోతుంది. అయితే నాకు 5 o'clock తర్వాత ఎందుకు హెడ్ ఎక్ స్టార్ట్ అయిపోతుంది తెలుసా? అవును, రాత్రి అంతా ఫోన్లు చూసుకుని ఏదో పంచాయతీలు ఎట్టుకుంటే మాట్లాడి కాదు. ఈవిడికి ఎందుకు తెలుసా హెడ్ ఏక్లు వచ్చి నిద్రలు పట్టవు చాలా మందికి. రాత్రి అంతా ఫోన్లు చూసుకుంటుంటారు అనమాట, ఎవరు ఏం పెట్టారు కామెంట్లు అని. అందుకు ఆ తగ్గడానికి టాబ్లెట్లు వేసుకుంటారు. రెండు తప్పే. నేను మెసేజ్ చేసిన 1 second కి రిప్లై వస్తుంది. అప్పుడు ఈయన గారి దగ్గర నుంచి 10:30 తర్వాత రిప్లై ఇవ్వని చెప్పు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మోనికా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో. హాయ్ అండి. హాయ్ మీ పేరు? నా పేరు సిద్ధార్థ్ అండి. మొన్ననే కాల్ చేశాను. ఏంటండి పేరు? పేరు సిద్ధార్థి అండి. సిద్ధార్థియా? ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? చాలా యూనిక్ నేమ్ అండి. జనరల్లీ సిద్ధార్థ్ అని పేరు ఉంటుంది కానీ సిద్ధార్థి అన్నది ఇట్స్ డిఫరెంట్. ఓకే, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు చెప్పలేదు. మరి రామగిరి మండలం నుంచి కొత్తగా వెళ్తున్నారా? రామగిరి మండలం నుంచి కాల్ చేస్తున్నారా? ఏం చేస్తుంటారమ్మా మీరు? ఇంటికడే ఉంటామన్నా. హౌస్ వైఫా? మ్యారీడా అన్మ్యారీడా? లేదు అన్మ్యారీడ్. అన్మ్యారీడా? ఓకే. సో ఏం చదువుకున్నారు మీరు? నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇంటికడే ఉంది. ఓకే, నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? నెక్స్ట్ జాబా? జాబ్ సర్చింగ్ లో ఉన్నారు. ఓకే. మరి ఏంటి ఈ రోజు వీకెండ్ కదా, బయటికి ఎక్కడైనా ఫ్రెండ్స్ తో వెళ్తున్నారా, చిల్ అవుతున్నారా, మూవీ అలా ఏమైనా? ఏం లేదక్క, మాది పల్లెటూరులో అసలు ఆ వాతావరణానికే ఫ్లాట్. ఇంకా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు బయటికి ఎక్కడికి కదా. పల్లెటూరులోనే ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. అందరు గ్రూపులుగా బయట కూర్చొని ఆ ముచ్చట్లు పెట్టుకుంటుంటే చెట్టు కింద ఆహా ఎక్కడికో వెళ్ళిపోతాం ఉదయం. అలాంటి డేస్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే సిద్ధార్థి. హలో. అయితే ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా కూడా టాబ్లెట్ వేసేసుకుంటా ఉంటాము, అది మంచిదా కాదా? ఏ ప్రాబ్లం వచ్చినా అంటే కొన్నిసార్లు ఇప్పుడు నిద్ర పట్టలేదని స్లీపింగ్ టాబ్లెట్ అని, ఊరికి తలనొప్పి వస్తుందని తలనొప్పి టాబ్లెట్స్, కాలు నొప్పి వస్తే
బాడీ పెయిన్ టాబ్లెట్ అని అలా ఇట్లా. రీజన్ లేకుండా ప్రతిసారి ఇంత పెయిన్ కూడా భరించలేకుండా పెయిన్ కిల్లర్ అని, ఈయనకు మోకాలు నొప్పి వస్తే పెయిన్ కిల్లర్ వేసేసుకుంటాడు. దానికి అది రైటా రాంగా? కొద్దిగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నా. అన్నెసెసరీ వాటికి టాబ్లెట్లు వేసుకోకలేదు కదా. ఎందుకన్నాను అన్ని దానికి టాబ్లెట్. చెప్పండి. కొద్దిగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అంతేనా? ఇంకా 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 ఏం చేయాలి? తలనొప్పి వస్తే ఏం చేయాలి? అవి టాబ్లెట్స్ కాకుండా టీ తాగాలి. చెప్తారేమో చూద్దాం. నిద్రపోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్రపోవాలి ప్రశాంతంగా. ఇంకా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎక్కువ అయితే అప్పటికి టాబ్లెట్ వేసుకోవాలి. అంటే మీరు ప్రతి ప్రాబ్లమ్స్ కి కూడా నిద్ర అనేది ఉంటే సఫిషియెంట్ గా ఏ ఇష్యూస్ రాదు అని అంటున్నారు. సిద్ధార్థి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ చాలా మంచి మాటలు చెప్పారు. హాయ్ అండి, మీ పేరు? సాత్విక. సాత్విక. సాత్విక, మీ వాయిస్ ఎంత సాత్వికంగా ఉందో. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఖమ్మం. ఖమ్మమా? మా అమ్మమ్మ వాళ్ళ ఊరే. చెప్పు నాలాగా పక్క ఊరు నీదని. ఖమ్మం అంటే కళాకారుల గుమ్మం, తెలుసా నీకు? అలా అంత మంచి ప్లేస్ నుంచి నువ్వెలా వచ్చావు? నేను పుట్టి పెరిగింది అక్కడ కాదు కదా, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అని చెప్పాను. ఓకే, మీ పేరేమన్నారండి? సాత్విక. సాత్విక ఏం చేస్తుంటారు? అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? వాట్ నెక్స్ట్? ఎంఎస్ మ్యారేజ్. జాబ్ చేయవా నువ్వా? బీటెక్ ఎందుకు చదివి నువ్వా? చేస్తా పెళ్లి తర్వాత చేస్తా. అది అక్క నీకు పెళ్లి చేసుకోవడానికి బాగా అంత తొందర? చదువుకో, చక్కగా జాబ్ చేయొచ్చు కదా. బాగా ఏం లేదు, బాగా ఉంది కాబట్టే ఏం చేస్తావంటే కొంచెం జాబ్ చేస్తాను తర్వాత పెళ్లి. ఫస్ట్ పెళ్లి అన్నావు. వెనకాల అమ్మగారు నాన్నగారు ఉన్నారా? ఇక్కడ లేరు. బయటకు వచ్చి సాత్విక కొందరికైతే అసలు పెళ్లిలే కావు, మిగతా వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవద్దు అంటారు తెలుసా? Hey Satu, I will ask you one question. Yeah, you tell the answer. Okay. Okay, cheppu. Do you have any loves? Love? మనకట్లాంటి నచ్చు. నచ్చు. మరి అలాంటప్పుడు ఎందుకు వెంటనే పెళ్ళి అన్నావు? చెప్పు, రీజన్ చెప్పు. Why you wanted to marry? అంటే కొంచెం ఆడుకుందామని. మాకు కూడా మీరు ఆడుకుంటారు షోలో, మేము ఆడుకోవద్దా? మనం ఒకటి సాత్విక. నువ్వు ఆడుకున్నావురా. ఇతను ఒక మోడీ లాగా లేకపోతే ఒక వాజ్పేయి లాగా పెళ్లి చేసుకోకుండా అబ్దుల్ కలాం లాగా దునియా నేలేద్దాం అనుకుంటున్నారు, అందుకే పెళ్లి మోడీ చేసుకోలేదు. గారికి పెళ్లి అయింది తెలుసా? నువ్వు అవ్వలేదు. పెళ్లి అవ్వలే. మోడీ గారికి పెళ్లి అయిందా లేదా సాత్విక? అయిందా లేదా? నీకు కాదా, మోడీ గారు అంది కదా ఇవిడ. మోడీ గారికి పెళ్లి అయిందా లేదా? అది కానీ పెళ్లి అయింది కదా. చూడు, అయినా కూడా పెళ్లి చేసుకుని వాళ్ళు దునియాని వెళ్తున్నారు. నువ్వేం చేస్తున్నావు పెళ్లి చేసుకోకుండా? పెళ్లి చేసుకున్నారు మోడీ గారు, వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఆయన టైం అంతా జనాలకే ఇవ్వాలని చెప్పి ఆయన పర్సనల్ లైఫ్ ని త్యాగం చేసి మరి దేశాన్ని. సాత్విక, ఈ రోజు మనం టాపిక్ గురించి మాట్లాడుకుంటే, సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చిన లైక్ స్టమక్ పెయిన్, హెడ్ ఏక్, బాడీ పెయిన్స్ ఇలాంటి వాటికి మెడిసిన్స్ ఎక్కువగా తీసుకుంటా ఉంటారు, అడిక్ట్ అయిపోతారు. మరి అది మంచిదా కాదా? అదైతే మంచిది కాదని నా ఒపీనియన్, కానీ మీరేమంటారు? నేను మంచిది కాదు అంటున్నా, ఈవిడ మంచిది వేసుకోవాలంటుంది. అంటే కొన్ని కాదా, మనకి అసలుకే ఇక భరించలేదు అన్నప్పుడు వేసుకోవచ్చు. అది చిన్న టైమ్స్ వేసుకుంటే మన కిడ్నీలో పోతాయి. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ దిస్ గర్ల్ ఫ్రమ్ మార్నింగ్ రా. అయ్యా, ఏదో వచ్చి రాని ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. ఫుల్ ఇంగ్లీష్ స్పీకింగ్, యు నో, చిన్నప్పటి నుంచి ఫుల్ టాకింగ్ ఆన్ ఇంగ్లీష్ రా. సాత్విక, ఏదైనా క్వశ్చన్ అడగవా ఇంగ్లీష్ లో చెప్పమని? తెలుగులో నువ్వు తెలుగులో అడుగు, దాన్ని ఇంగ్లీష్ లో చెప్పమను. నువ్వు అడుగు. ఆస్కింగ్ ద హోల్ కాలేజ్. ఆస్కింగ్ మా మౌనిక అడుగుతుంది, నువ్వు చెప్పాలి. నేను నన్నే అడుగుంటుంది సాత్విక. ద హోల్ కాలేజ్ చెప్పు. ద హోల్ కాలేజ్. ఆ కాలేజీ పెద్ద బొక్క పడింది. యు నో, నీకు నువ్వు కాదు. ఇట్స్ నాట్ NOWNO, ఇట్స్ KNOWNO. కాకి గురించి నాదు కాదు, నాదు నాదు. ఓకే, ఎనీవేస్ సాత్విక, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. వి రియల్లీ లవ్ టాకింగ్ టు యూ. అండ్ నువ్వు రోజు కాల్ చేయి, మనం చక్కగా ఇలా మాట్లాడుకుందాం. హలో, హాయ్.
ఎవరు మాట్లాడుతున్నారు? విష్ణువర్ధన్ రెడ్డి. ఏహే విష్ణు. విష్ణువర్ధన్ రెడ్డి ఇందాక కాల్ చేసావు. టీవీ వాల్యూమ్ తగ్గించావా లేదా? టీవీ గారు దూరంగానే ఉన్నా. వెరీ సరే, గుడ్. సరే. విష్ణు ఏం చదువుతున్నావు నువ్వు? నంద్యాల. నంద్యాల. ఆహా, సరే. ఏ ఊర్లో ఉంటావు? ఆ? ఏ ఊర్లో ఉంటావు అనగానే 6th క్లాస్ అని చెప్పాలట. నంద్యాలలో నంద్యాల. ఏం చదువుతున్నావు? సైన్స్. ఒక్క క్లాస్ తగ్గించా. ఓకే. సో విష్ణు నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎన్టీఆర్. NTR. వావ్ సూపర్. నాకు కూడా హై ఫై. ఎందుకు ఉదయ్ లా కనిపిస్తాడా ఎన్టీఆర్? ఎన్టీఆర్ ఎక్కడ, నేను ఎక్కడ? వాటరే. ఎన్టీఆర్ చాలా, ఎన్టీఆర్ తోటి నన్ను పోలిస్తున్నావు. అంటే ఎన్టీఆర్ ఆయన కొంచెం కాలు- వెయిట్ గెయిన్ ఉన్నప్పుడు నీలా ఇప్పుడు కొంచెం చూడు ఎంత స్మార్ట్ గా ఉంటారు ఆయన. నువ్వు ఎన్టీఆర్ గారిలా ఉన్నావు అంటున్నా. అది ఓకే. నేను అదే అన్నాను. అలా అంటే నేను కొంచెం ఫ్లై. ఓకే విష్ణు, మరి ఎన్టీఆర్ గారిది ఒక మంచి డైలాగ్ చెప్తావా? గుర్తు రావునా? నేను చెప్పాలా? బుడ్డోడు బుడ్డోడు ఆగు, అంటే అది కాదు. ఏయ్, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఏమైంది? టాబ్లెట్ వేసుకున్నావు కదా నిన్న, మళ్ళీ పొద్దున్న వేసుకోలే. డైలాగ్ చెప్పు, కమాన్ విష్ణు చెప్పు ఏంటిది? డైలాగ్. అది గుర్తు రావున్నాయి. సిటీ నుంచి వచ్చాడు, స్టైల్ గా క్యూట్ గా ఉన్నాడు అనుకున్నావా? లోపల మాస్ అట్టానే ఉంది. అది బయటకు వచ్చిందంటే రచ్చ రచ్చే. ఇది డైలాగ్. నాటు. కమాన్ చెప్పు. 3, 2, 1 గో. ఏదైనా కట్కాడ్ అయితే ఏమన్నా ఏమన్నావు? ఏదైనా చక్క డైలాగా? ఓకే, ఈసారి నువ్వు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా మంచి డైలాగ్ ప్రాక్టీస్ చేయి ఎన్టీఆర్ గారిది, చేసి కాల్ చేయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.